గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, మహాగణాధిపతే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ 1 నుంచి 17 వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనందుతారనమాట. కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. కుజుడికి వచ్చేసరికి క్షమించండి, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి. మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 9 వరకు కూడా సింహరాశిలో సంచారము, తర్వాత అక్టోబర్ 9వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో నీచనొందుతారు శుక్రుడు. తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి 3వ తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత 24వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము, తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు. గురువు ఇక్కడ అక్టోబర్ 18వ తారీఖున తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం, అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చస్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట. అక్టోబర్ 18కి జరుగుతుంది. ఆయన ఒక 3 months వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి శనికి వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు, అక్కడ వక్రిగతిలోనే ఉంటారు. అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము, కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది. సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి 2 ప్లానెట్స్ 2 గ్రహాలు కూడా నీచనుంది, గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారు, అంటే ఉచ్చనొందుతారు. సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ 17 తర్వాత నీచనొందుతారు, అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారము అక్టోబర్ 9 తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు. కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచనొందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను. వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మాస ఫలితాలని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో వీళ్ళకి క్రిందటి నెల కంటే కూడా అక్టోబర్ నెల కొద్దిగా ఫేవరబుల్గా ఉండే పరిస్థితి కనిపిస్తుందండి. ఎందువల్ల అంటే వీళ్ళకి అక్టోబర్ 18న గురువు మారుతారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి
తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది అక్టోబర్ 18 తర్వాత. సో ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్స్ ఉండిపోయి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా కెరియర్ ఫ్రంట్లో కనుక ఇబ్బందులు ఉండుంటే కనుక ఈ గురు ట్రాన్సిట్ అయ్యే లోపు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కూడా కెరియర్లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు ఏమైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే కనుక ఆ ప్రమోషన్స్ విషయంలో కూడా వీళ్ళకి అక్టోబర్ 17 తర్వాత కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే 17 వరకు కూడా రవి పంచమ స్థానంలో సంచారం జరుగుతూ ఉండి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసినా సరే ఎప్పుడైతే వీళ్ళకి షష్ఠ స్థానంలోకి తులారాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా పవర్ఫుల్ పొజిషన్ రావడానికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఉపచయ హౌసెస్లో మనకి పాపగ్రహాలు కానీ క్రూరగ్రహాలు కానీ సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళపైన మనకంటూ ఒక పట్టు రావడానికి హెల్ప్ అవుతుంది. అంటే మనకి వర్క్ ఫ్రంట్లో ఎవరైనా ఎనిమీస్ ఉన్నా లేకపోతే వర్క్ ఫ్రంట్లో మీకు డైలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనము డైలీ రొటీన్స్ అన్నీ కూడా మనం 6th హౌస్ నుంచి చూసుకుంటాం కాబట్టి అక్కడ రవి సంచారం కొద్దిపాటిగా ఫేవరబుల్గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా తులారాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడే ఆల్రెడీ ఇప్పుడు కుజుడు కూడా సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కుజుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కూడా షష్ఠ స్థానంలో తులారాశిలో సంచారం ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఎండ్ రిజల్ట్ అంతా కూడా ఫేవరబుల్గా వచ్చేలాగా కూడా మీకు ఇక్కడ కుజుడు సపోర్టివ్గా ఉంటారు కాబట్టి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్సే కాకుండా మనకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే కూడా ఫైనాన్షియల్గా ఇదివరకు ఏవైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే కనుక ఈ కెరియర్ ప్రకారంగా మీకు కొద్దిగా ఇన్కమ్ పెరగడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే గురువు ట్రాన్సిట్ 2nd హౌస్ నుంచి 3rd హౌస్లోకి వెళ్ళేటప్పుడు కొద్దిపాటిగా మనకి ఇదివరకు పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చేసి వెళ్తారు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా మీరు కొద్దిపాటిగా స్థిరపడడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 11th హౌస్లో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ 10th హౌస్లో కూడా మనకి రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసేసి అధికంగా ఖర్చులు పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే శుక్రుడు నీచలో ఉంటారు కాబట్టి పంచమ స్థానంలో కొద్దిపాటిగా మీరు సడన్గా ప్లానింగ్ లేకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించి లిక్విడ్ క్యాష్ ఉండకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో మాత్రం కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. మీకు కెరియర్లో ఫైనాన్షియల్గా కెరియర్గా మీకు పాజిటివ్ ఉన్నా సరే ఇక్కడ శుక్రుడు మీ లగ్నాధిపతి అండ్ మీ రాశ్యాధిపతి వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ నీచనందుతారు కాబట్టి కొద్దిపాటిగా మీకు భార్యాభర్తల మధ్య కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీలో కొద్దిగా లోపం రావడానికి కనిపిస్తుంది. అలాగే మీరు ఫీమేల్ కొలీగ్స్ ఎవరైనా ఆఫీస్లో ఉన్నా లేకపోతే ఇంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరలో ఎవరైనా ఫీమేల్స్ ఎవరైనా ఉంటే కనుక కొద్దిపాటిగా వాళ్ళతో కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అది మీరు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఆడవాళ్ళతోటి మీకు కొద్దిపాటిగా ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇదివరకు ఎవరికైనా డివోర్స్ కేసెస్ ఏవైనా ఉండే కనుక అవి కూడా ఒక కొలిక్కి రావడానికి కూడా మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మంత్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు యూటిలైజ్ చేసుకోండి. హెల్త్ విషయంలో కూడా 3 గ్రహాలు కూడా మనకి షష్ఠ స్థానంలో కొద్దిగా పాజిటివ్ ఫేవరబుల్గా పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ నెలలో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపించట్లేదు కాబట్టి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రిలేషన్షిప్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవడము శుక్రుడు నీచనుంది శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ అష్టకం చదువుకోవడము లేకపోతే లక్ష్మీదేవికి ఫ్రెష్ పెరుగు అండ్ చక్కెర వేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ప్రతి శుక్రవారం రోజు కూడా మీరు నైవేద్యం పెట్టుకొని మీ చుట్టుపక్కల లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళనంత మట్టుకు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. దుర్గా అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అవేవి నాకు రావు అనుకుంటే గనక ఏదైనా ఒక చిన్న మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఒక మంత్రంని గనక 108 సార్లు పఠించినా కూడా మీకు అన్ని విధాలుగా ఈ నెలంతా కూడా ఫేవరబుల్గా ఉంటాయి.